Hello everyone, welcome back to my channel Zeal English. I welcome all the teaching and learning community to my channel Zeal English. In this video, we are going to continue the leftover part of one word substitutes and this video related to part 2. Let us start. We are going to discuss the remaining 25 words on one word substitutes. With this, the entire topic of one word substitutes will going to be concluded. First word, portal. పోర్టల్ అన్నప్పుడు మనం ఇక్కడ ఎంట్రన్స్ అని గుర్తుపెట్టేసుకోండి. ఇది బై హార్ట్ చేసేయండి. పోర్టల్ అంటే ఎంట్రన్స్. మనము యాక్చువల్గా కంప్యూటర్ టర్మినాలజీలో పోర్టల్ అన్నప్పుడు ఒక వెబ్సైట్లో ఎంట్రన్స్ అనే మీనింగ్ తీసుకుంటాము, రైట్? మీరు అదేవిధంగా పోర్టల్ అంటేనే ఎంట్రన్స్ బై హార్ట్ చేసేయండి. డిట్రాక్టర్ మీనింగ్ వచ్చేసి లెస్ గుడ్. దీన్ని మెమొరైజ్ చేసే టెక్నిక్ నేను మీకేం చెప్తానంటే, దీంట్లోంచి ట్రాక్టర్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి, ఈ వర్డ్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. డిట్రాక్టర్. మనము టూ వీలర్ నడపడము బాగా వస్తుంది కానీ ట్రాక్టర్ మనము సరిగా నడపలేము అని అనుకుందాం. కొంతమంది నడపొచ్చేమో, మనం సరిగా నడపమని అనుకుందాము. ట్రాక్టర్ అంటే నేను లెస్ గుడ్, నేను సరిగా నడపలేను అని ఒక మెమొరైజ్ టెక్నిక్ ఇది. డిట్రాక్టర్, దీంట్లోంచి ట్రాక్టర్ అనే వర్డ్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ట్రాక్టర్ అంటే లెస్ గుడ్ అని వచ్చేయాలి మనకు. నెక్స్ట్ జాయింట్ అంటే మీకు అందరికి తెలుసు, ఎ బిగ్, లార్జ్. అలాగే ఇంకొక వర్షన్లో ఇంపార్టెంట్ అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి మీరు ఇవి రెండు నేర్చేసుకోండి. జాయింట్ అంటేనే లార్జ్ అనే మీనింగ్ తెలిసిపోతుంది, ఇంపార్టెంట్ కూడా ట్యాగ్ చేసుకోండి. కల్ప్రిట్ అన్నప్పుడు ఇక్కడ దీన్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఒక నీటి కాలువ ఉందనుకుందాం. కల్ప్రిట్ అంటే నీటి కాలువ. ఆ కాలువని మ్యాన్హోల్ ముయ్యకుండా అలాగే ఉంచేస్తే ఎవరైనా చిన్నపిల్లలు కానీ పడే అవకాశం ఉంది కదా. ఒకవేళ అట్లా జరిగితే అది ఒక నేరంగా ట్రీట్ చేస్తాం. కాబట్టి కాలువని అలాగే ఓపెన్గా ఉంచకూడదు. అలా ఉంచితే ప్రాబ్లం అవుతుంది, అలా ఉంచితే క్రైమ్ అవుతుంది. కాబట్టి కల్ప్రిట్ అన్నప్పుడు ప్రాబ్లం, క్రైమ్ అని గుర్తుపెట్టుకోండి. మ్యానుస్క్రిప్ట్ అంటే హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, మాను అన్నప్పుడు దీన్ని మనుషులు రాసే స్క్రిప్ట్ అని గుర్తుపెట్టుకోండి. మ్యానుస్క్రిప్ట్ మనుషులు రాసేది. మనుషులు ఎలా రాస్తారు? హ్యాండ్తో రాస్తారు. కాబట్టి మ్యానుస్క్రిప్ట్ మనుషులు రాసేది, హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్. నెక్స్ట్ దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి. డిక్టమ్ అన్నప్పుడు TRU ట్రూ అండ్ ఫాలోడ్. దీన్ని బై హార్ట్ చేసేయండి. డిక్టమ్, ట్రూ, ఫాలోడ్. వెర్బోస్ అంటే మోర్ వర్డ్స్. ఇక్కడ బోస్ అనే వర్డ్ని బయటికి తీసుకుందాము. బోస్ అంటే ఒక వ్యక్తికి రిలేట్ చేద్దాము, ఒక వ్యక్తి పేరుగా తీసుకుందాం. ఆ వ్యక్తి బాగా మాట్లాడే వ్యక్తిగా గుర్తుపెట్టుకుందాం. బోస్ అంటే మోర్ వర్డ్స్. ఒకవేళ ఎవరైనా బోస్ అనే పేరుతో ఉన్న వాళ్ళు ఏం ఫీల్ కావద్దండి. మనము మెమొరైజ్ చేసుకోవడానికి ఒక టెక్నిక్గా వాడుతున్నాం. బోస్ నిజంగా మాట్లాడతాడా, ఎక్కువ మాట్లాడతాడని కాదు వర్షను. మనం మెమొరైజ్ చేసుకోవడానికి ఈ వర్డ్ నుంచి బోస్ అనే వర్డ్ని బయటికి తీసుకొని, బోస్ అంటే ఎక్కువ మాటలు మాట్లాడే వ్యక్తిని బోస్గా ట్రీట్ చేద్దాం. పారాబుల్, డిడాక్టిక్. ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ప్రీవియస్ వీడియోలో. డైడాక్టిక్ అంటే టీచ్, మోరల్. మరి పారాబుల్లోంచి పారా తీసుకుంటాము. పారా అనేది ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది, ఒక లెసన్లో కానీ ఎక్కడైనా కానీ. మీరు ఈ రెండింటిని ట్యాగ్ చేసి ఇదొక్కటి బై హార్ట్ చేసేయండి, టీచ్, మోరల్. తర్వాత యాగ్నాస్టిక్ అన్నప్పుడు నాట్ ష్యూర్ ఆఫ్ గాడ్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, దీంట్లో నోని తీసుకోండి. యాగ్నాస్టిక్లో నో పక్కన జీ ఉంది. నో గాడ్ అన్నప్పుడు నాట్ ష్యూర్ ఆఫ్ గాడ్. ఇలా గుర్తుపెట్టుకోండి. యాగ్నాస్టిక్ అంటే నాట్, నాట్. ఇది నాట్, నాట్ ష్యూర్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఎస్ కూడా ఉంది, ష్యూర్. నాట్ ష్యూర్ ఆఫ్, జీ ఫర్ గాడ్. యాగ్నాస్టిక్ అంటే నాట్ ష్యూర్ ఆఫ్ గాడ్. మీకు మెమొరైజ్ అయిపోతుంది. ఏస్థెటిక్స్ అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యూటీ. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మీకు అందరికీ తెలిసిన వర్డ్. కాస్మెటిక్స్ అంటే ఎందుకు వాడతాము? ఫెయిర్ అండ్ లవ్లీ, ఇవన్నీ కాస్మెటిక్స్ కదా. బ్యూటీని ఎన్హాన్స్ చేసేవి కాస్మెటిక్స్ అంటాం. కాబట్టి మీరు యాస్థెటిక్స్ అంటే మీకు కాస్మెటిక్స్ గుర్తు రావాలి. కాస్మెటిక్స్ అన్నప్పుడు బ్యూటీ అనేది గుర్తుకొస్తుంది. కాబట్టి ఏస్థెటిక్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యూటీ. కమింగ్ టు ఫాల్అవుట్. మరి ఫాల్అవుట్ మీనింగ్ వచ్చేసి రిజల్ట్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, దీన్ని ఫెయిల్ అవుట్గా గుర్తుపెట్టుకోండి. ఫెయిల్ అని ఎలా తెలుస్తుంది? FAIL, ఫెయిల్.
రిజల్ట్లో తెలుస్తుంది. కాబట్టి ఫాల్ అవుట్ ఈజ్ నథింగ్, ఫెయిల్ అవుట్ ఈజ్ నథింగ్, రిజల్ట్. కాబట్టి ఫాల్ అవుట్, రిజల్ట్. డాక్యుమెంటరీ, మనం సీరియల్ అనేది ఫిక్షన్, అది రియల్ కాదు, ఒక డ్రామా అది. కానీ డాక్యుమెంటరీ అనేది రియల్, ఫ్యాక్ట్, ఫిల్మ్. ఇది గుర్తుపెట్టేసుకోండి. ఎన్విరాన్మెంటలిస్ట్, ఇక్కడ ఇదే వర్డ్ ఉంది, ఎన్విరాన్మెంట్, కన్సర్న్డ్ ఎన్విరాన్మెంట్, మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఎకాలజీ అన్నప్పుడు ఇక్కడ లజీ అన్నప్పుడు స్టడీ ఆఫ్ అని మీనింగ్ వస్తుంది. ఎకాలజీ అన్నప్పుడు స్టడీ ఆఫ్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్ అని మీరు బై హార్ట్ చేసేయండి. ఆంథ్రోపాలజిస్ట్ అంటే హ్యూమన్ రేస్. ఇక్కడ మీకు మెమరైజ్ కావడానికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను, బాగా జాగ్రత్తగా వినండి. ఏంటి యాంట్, ఎక్కువ మంది యాంట్ని చూడండి చీమలు ఎంత లైన్గా పోతాయి అని చెప్పి చెప్తుంటారు కదా. కాబట్టి మనుషుల్ని కూడా చీమల్లాగా తెలివిని పెంచుకోండి అని చెప్పి ఎక్కువ మంది చెప్తుంటారు. కాబట్టి యాంట్, హ్యూమన్ రేస్, ఇలా గుర్తుపెట్టేసుకోండి. ఆంథ్రోపాలజిస్ట్, యాంట్, హ్యూమన్ రేస్. తర్వాత ఆర్కియాలజిస్ట్ అన్నప్పుడు ఆర్చ్ అంటాం మనం. ఆర్చ్ ఎక్కడ ఉంటుంది? బిల్డింగ్స్కి, ఆబ్జెక్ట్స్కి. కాబట్టి ఆర్కియాలజిస్ట్ స్టడీ అబౌట్ బిల్డింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్. జియోలజిస్ట్, జియో అన్నప్పుడు అర్త్, జియో యొక్క మీనింగ్ అర్త్. కాబట్టి జియో మీన్స్ అర్త్ అండ్ రాక్స్. కాబట్టి జియాలజిస్ట్ అంటే ద వన్ హూ స్టడీస్ అబౌట్ అర్త్ అండ్ రాక్స్ ఈజ్ కాల్డ్ జియాలజిస్ట్. ఆర్నిథాలజిస్ట్ అంటే బర్డ్స్. ఇక్కడ మీకు సింపుల్గా గుర్తుండే ట్రిక్ చెప్తాను. రోబో 2.0 సినిమా చూస్తే మీకు అంతా బర్డ్స్ గురించే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ఓ నుంచి మనము ఆర్నిథాలజిస్ట్ గుర్తుపెట్టుకుందాం. ఆర్నిథాలజిస్ట్ అంటే బర్డ్స్ అని మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. రోబో 2.0, ఇక్కడ ఆ ఓ ఉంది, ఓ అంటే ఓ ఫర్ ఆర్నిథాలజిస్ట్. రోబో 2.0, ఓ అంటే ఆర్నిథాలజిస్ట్, బర్డ్స్. నెక్స్ట్ కార్డియాలజిస్ట్, ఇది మీకు అందరికీ ఐడియా ఉంటుంది. కార్డియాలజిస్ట్ ఈజ్ నథింగ్, ద వన్ హూ డీల్స్ విత్ హార్ట్ కేసెస్. తర్వాత రేషనలిస్ట్ అంటే హ్యూమన్ ప్రాబ్లమ్స్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? జనరల్గా పూర్ పీపుల్కి రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఇచ్చే రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ రేషన్ లేకపోతే వాళ్ళకి సమస్యలు వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. రేషనలిస్ట్ అంటే హ్యూమన్ ప్రాబ్లమ్స్ అని గుర్తుపెట్టేసుకోండి. తర్వాత ఫిజిసిస్ట్ అన్నప్పుడు ఇక్కడ ఫిజిక్ అనే స్పెల్లింగ్ ఉంది. ఫిజిసిస్ట్ ఈజ్ నథింగ్, ఫిజిక్స్. తర్వాత జువాలజిస్ట్, జూ అంటే ఏమి? అనిమల్స్ బిహేవియర్. సైకియాట్రిస్ట్ అంటే మనకు అందరికి ఐడియా ఉంది, చాలా సినిమాల్లో చూసి ఉంటాం. సైకియాట్రిస్ట్ అంటే ద వన్ హూ స్టడీస్ అబౌట్ మైండ్స్కి సంబంధించిన స్టడీ చేసిన వాళ్ళని సైకియాట్రిస్ట్ అంటాం. ఇది మీకు ఈజీగా గుర్తుంటుంది. ప్రాగ్మాటిస్ట్ అండ్ యూటిలిటేరియన్, ఈ రెండింటిని ద వన్ హూ సాల్వ్స్ ప్రాబ్లమ్స్ అని బై హార్ట్ చేయండి. డెంటిస్ట్ అంటే మీకు తెలుసు, టీత్కు సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళని డెంటిస్ట్ అంటాం. సో విత్ దిస్ టోటల్గా 50 వర్డ్స్ కంప్లీట్ అయిపోయినాయి. మరి మనం నేర్చుకున్న టెక్నిక్తో ప్రీవియస్ ఇంతగా పార్ట్ 1 వీడియోలో మనం April 23కి సంబంధించిన పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన ఒక 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ని ఆన్సరింగ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో April 2022లో ఇచ్చిన 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్కి సంబంధించి ఇప్పుడు మనం నేర్చుకున్న నాలెడ్జ్తో ఆన్సర్ ఇవ్వగలమా లేదా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ వెర్బోస్ అంటే మనకేం గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను? ఎగ్జాక్ట్లీ బోస్. దీంట్లోంచి బోస్ అనే వర్డ్ని తీస్తాం. బోస్ని నేనేం లింక్ చేశాను? బోస్ అంటే ఎక్కువ మాట్లాడేవాళ్ళు, మోర్ వర్డ్స్. మరి ఇప్పుడు మోర్ వర్డ్స్ మనం చూస్తాం. ఇక్కడ ఎక్కడుంది మోర్ వర్డ్స్? ఇక్కడ ఉంది మోర్ వర్డ్స్. అంటే దీని ఆన్సర్ డి. ఈ డీని తీసుకొచ్చి ఇక్కడ రాసేస్తాం, మోర్ వర్డ్స్. నెక్స్ట్ పాలీగ్లాట్ అన్నప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. పాలీ మీన్స్ మెనీ, మోనో మీన్స్ సింగిల్ ఆర్ వన్. మరి పాలీగ్లాట్ అన్నప్పుడు మెనీ వాట్? ఎల్ ఫర్ లాంగ్వేజెస్. మరి ఇప్పుడు మనం వెతకాల్సిన వర్డ్స్ ఏవి? పాలీ అంటే మెనీ అనే వర్డ్ వెతికితే మనకు ఈజీగా ఇక్కడ చూడండి మెనీ కనబడుతుంది, ఎల్ అంటే లాంగ్వేజ్ కనబడుతుంది. మనం ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాము? పాలీగ్లాట్కి లింగ్విస్ట్కు మెనీ లాంగ్వేజెస్ ట్యాగ్ చేసేద్దామని చెప్పాం. చూడండి, పాలీగ్లాట్ అంటేనే మనకు మెనీ ఉన్నా ఆన్సర్ చేయగలము, మెనీ లాంగ్వేజెస్ ఉన్నా ఆన్సర్ చేయగలం. కాబట్టి దీని ఆన్సర్ ఏది? సి. కమింగ్ టు థర్డ్ వన్,
పబ్లిషర్ అంటే ఏం చెప్పాను నేను? న్యూ బుక్స్లో ఉంటుంది, పబ్లిషర్ అని రాసి ఉంటుంది అని చెప్పాను. మీకు మెమరైజ్ చేసుకునే సింపుల్ టెక్నిక్ అది. మరి పబ్లిషర్ అంటే మనకు రీకాల్ చేయాల్సిన వర్డ్స్ ఏవి? న్యూ బుక్స్. న్యూ బుక్స్ ఎక్కడుందో మనం సెర్చ్ చేస్తాం. ఇక్కడ ఉంది న్యూ బుక్స్ అంటే ఇక్కడ ఏ ఆన్సర్. తర్వాత స్పెండ్ థ్రిఫ్ట్. స్పెండ్ థ్రిఫ్ట్ అంటే దీన్ని మనం ఎలా నేర్చుకున్నాము? స్పెండ్స్ టూ మచ్, ఈ వర్డ్నే తీసుకున్నాం. స్పెండ్స్ టూ మచ్. మరి స్పెండ్స్ టూ మచ్ ఏడుంది? ఇక్కడ ఉంది. స్పెండ్స్ టూ మచ్ అంటే దీని ఆన్సర్ ఏది? ఈ. మరి ఇక్కడికే మనం ఆపకుండా రిమైనింగ్ ఆన్సర్స్ని కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ మనం ఏమైనా చెప్పగలమా మనం నేర్చుకున్న నాలెడ్జ్తో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం బీని చెప్పాల్సి వస్తుంది, తర్వాత ఎఫ్ చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. దీంట్లో కీవర్డ్ మనం ఏం చూడాలి? ఫేట్. ఫేట్ అంటే ఫ్యాటలిస్ట్. ఫేట్ ఫ్యాటలిస్ట్ మనం నేర్చుకొని ఉన్నాం కాబట్టి దీనికి వన్ వర్డ్ ఏది? ఫ్యాటలిస్ట్. నెక్స్ట్, ఇప్పుడు రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాబ్లమ్ ఆర్ క్రైమ్. ప్రాబ్లమ్ ఆర్ క్రైమ్ మనం నేర్చుకున్న వర్డ్స్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఏది ఆన్సర్ అవుతుంది? ప్రాబ్లము, క్రైము. నేను చెప్పాను కల్ప్రిట్. కల్ప్రిట్ అన్నప్పుడు కాలువని మళ్ళించి మ్యాన్ హోల్ ముయ్యకుండా ఉంచితే అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, అదొక క్రైమ్ అయిపోతుంది అని చెప్పాను. కాబట్టి ఇక్కడ చూడండి, మనం నేర్చుకునేటప్పుడు ఎక్కడ నేర్చుకున్నాం? ఇక్కడ నేర్చుకున్నాం. కల్ప్రిట్ అన్నప్పుడు ప్రాబ్లం, క్రైమ్. ఇక్కడ నేర్చుకునేటప్పుడు ఈ వర్డ్ని బాగా స్ట్రెస్ చేశాను నేను. కాబట్టి ఇక్కడ ఏముంది? బి రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాబ్లం, క్రైమ్ అన్నప్పుడు కల్ప్రిట్ మనకి గుర్తు రావాలి. ఓకేనా? మరి ఈ విధంగా మీరు ఈ రెండు వీడియోస్ జాగ్రత్తగా చూసి ఈ వర్డ్స్ని జాగ్రత్తగా నేర్చుకొని పెట్టుకుంటే ఈ 50 వర్డ్స్ సింపుల్గా మెమరైజ్ చేసే టెక్నిక్ మీ ముందు ఉంచాను నేను. 2 on 2 మార్క్స్ మీరు ఈజీగా సాధించగలరు. మరి నా ఈ ఎఫర్ట్ మీకు నచ్చింది కదా? నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. ఓకే, విల్ మీట్ విత్ అనదర్ యూస్ఫుల్ వీడియో. టిల్ దెన్, టేక్ కేర్. Bye.